Hello friends, welcome to Manjuna Trading Channel. Let's learn something new in this video. ముందుగా మనం ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఒక స్టాక్ని తీసుకొని ఆ స్టాక్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం అనమాట. ఆ స్టాక్ని మనం ఇప్పుడు బై చేయొచ్చా లేదా ఆర్ సెల్ చేయొచ్చా, ఆ స్టాక్ యొక్క పొజిషన్ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఎలా ఉంది, అలాగే ప్రజెంట్ ఆ స్టాక్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఆ డ్రాప్ ఎలా ఉంది ఆర్ రైజ్ ఎలా ఉంది, వాటి యొక్క పర్ఫార్మెన్స్, ఆ స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ లాస్ట్ 1 year నుండి ఆర్ లాస్ట్ 1 month నుంచి ఆర్ లాస్ట్ 1 week స్టాక్ మార్కెట్లో యొక్క ఆ స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాంతో డీటెయిల్డ్గా తెలుసుకున్నాం అనమాట. అండ్ అలాగే ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ ఏంటి, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఏంటి, ప్రాఫిటబుల్ రేషియో ఏంటి, ప్రైస్ టు బుక్ అండ్ అలాగే బుక్ వాల్యూ ఏంటి, డివిడెండ్ ఏంటి, ఇండస్ట్రీలో ఆ స్టాక్ యొక్క పొజిషన్ ఏంటి అండ్ అలాగే కెపాసిటీ ఏంటి, ఇవన్నీ అనమాట ఈ సిరీస్లో చూడబోతున్నాం అన్నమాట. ముందుగా ఈ వీడియోలో వచ్చేసి మనం టాటా పవర్ కంపెనీ యొక్క స్టాక్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుంటాం అనమాట. అండ్ అలాగే ఈ షేర్ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటి అనేది డీటెయిల్డ్గా చూస్తాం అనమాట. ముందుగా ఈ షేర్ మార్కెట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే మీరు చేయకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ ఇట్ మోటివేట్స్ మీ టు డూ మోర్ వీడియోస్. అలాగే ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు ప్రోత్సాహమైనట్టు. నౌ ప్రజెంట్ ఈ స్టాక్ ప్రైస్ వచ్చేసి మార్కెట్లో 220 రూపీస్గా ఉందన్నమాట. లాస్ట్ ఫ్రైడే మార్కెట్ ఎండ్ అయ్యే టైంకి ఈ షేర్ ప్రైస్ వచ్చేసి 220 రూపీస్గా ఎండ్ అయింది. అది అంటే ఆ రోజు ఒక్కరోజే అది 15 రూపీస్ పెరిగిందనమాట. 15.70 15 రూపీస్ 70 పైసెస్ పెరిగింది. ఆ పెరగడం వచ్చేసి ఆ రైజ్ వచ్చేసి ఈ స్టాక్ యొక్క మొత్తం ప్రైజెస్కి 7.68% అనమాట. అంటే 15 రూపీస్ వచ్చేసి 7+% సమానం అన్నమాట. అండ్ అలాగే ఈ స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్, రీసెంట్గా ఈ స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ చూసినట్టయితే ఇంకా ఆ February 25th రోజు అంటే ఫ్రైడే రోజు అతి తక్కువగా 209.55కి వెళ్ళింది. అంటే అది 220 నుంచి స్టార్ట్ అయ్యి 210 అలాగే 215 ఆ రోజు అలా స్టార్ట్ అయితే అతి తక్కువగా 209కి వెళ్ళింది అనమాట. 209కి వెళ్తే చాలామంది ఇది ఇంకా ఈరోజు కూడా లాసెస్లోకి వెళ్ళిపోతుందేమో అనుకున్నారు. బట్ హైయెస్ట్ కూడా అదే రోజు హైయెస్ట్ 220.30 కూడా వెళ్ళింది. కొంతమంది ట్రేడర్స్ వచ్చేసి ఈరోజు ఇది ప్రాఫిట్లో ఉందనుకున్నారు, కొంతమంది ట్రేడర్స్ లాసెస్లో ఉందనుకున్నారు. బట్ అది ఫైనల్గా అయితే 220 దగ్గర ట్రేడ్ అయిందనమాట. మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి అది 220 రూపీస్ దగ్గర ట్రేడ్ అయింది. అండ్ అలాగే లాస్ట్ 1 yearగా చూస్తే కనుక 52 వీక్లో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, 52 వీక్లో వచ్చేసి అది 89 రూపీస్కి పడిపోయిందనమాట ఈ షేర్. బట్ అలాగే హైయెస్ట్ ఈ 52 వీక్లో లాస్ట్ 1 yearలో కనుక ఈ షేర్ వాల్యూ వచ్చేసి 267.55 దగ్గర ఆగిందనమాట. అంటే 267 హైయెస్ట్ పీక్ని రీచ్ అయింది, అలాగే 89 లోయెస్ట్ పీక్ని కూడా రీచ్ అయింది. బట్ ప్రజెంట్ అయితే కనుక 209.55 దగ్గర నుంచి ట్రేడ్ అవుతూ 220 దగ్గర అయితే మొన్న ఫ్రైడే ఆగిందనమాట. అలాగే ట్రేడ్ అనలిస్ట్ ఏం చెప్తారు అంటే ఇంకా ఈ షేర్ గురించి ఎక్కువగా కొనమని రెఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ట్రేడ్ అనలిస్ట్ అలాగే ఇప్పుడు ఎవరైతే ఫండ్ మేనేజర్స్ ఉంటారో కదా, వీళ్ళైతే ఎక్కువగా ఈ షేర్ని కొనమనే రెఫర్ చేస్తున్నారు. 40% కొనమని చెప్తే జస్ట్ 25% లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి, అలాగే జస్ట్ 35% మాత్రమే మీరు సెల్ చేసేయండి ఈ షేర్ని అని చెప్తున్నారు అనమాట. మొత్తంగా అయితే 40% అగ్రిగేటెడ్గా డెఫినెట్గా 20 అనలిస్ట్ తీసుకుంటే కనుక దాంట్లో మ్యాక్సిమం 40% పీపుల్ వచ్చేసి కొనమని చెప్తున్నారు అనమాట. ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఒకసారి కనుక చూస్తే కనుక మార్కెట్ క్యాపిటల్, ఈ కంపెనీ యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటల్ వాల్యూ వచ్చేసి 65,281 crore ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 4.79% రిటర్న్ ఆన్ ఈక్విటీ. వీళ్ళ యొక్క ఈక్విటీ నుంచి ప్రతిసారి రిటర్న్ వచ్చేసి 4.79%గా ఉంది. అలాగే ప్రైస్ టు ద ఎర్నింగ్ రేషియో వచ్చేసి 61.50గా ఉంటే ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసి 6.13. అలాగే దీని యొక్క ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చేసి 2.93గా ఉంటే దీని డివిడెండ్ వాల్యూ వచ్చేసి 0.76%. వీటి యొక్క డివిడెండ్ ఈల్డ్ వచ్చేసి 0.76%. ఇండస్ట్రీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 8.85 ఉంటే వీటి బుక్ వాల్యూ వచ్చేసి 66.58గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ వచ్చేసి దీని యొక్క కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ని చెప్తారనమాట. ఫస్ట్గా ఈ టాటా పవర్ గురించి తెలుసుకున్నాం. ఈ టాటా పవర్ ఏంటి, టాటా పవర్ యొక్క ఏ బిజినెస్ రన్ చేస్తుంది, అసలు టాటా పవర్ ఎందులో ఎంగేజ్ అవుతుంది, దీనివల్ల ఏంటంటే చూస్తే కనుక ఇది ఒక ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెనీ.
ఈ కంపెనీ యొక్క మెయిన్ వర్క్స్ అన్నీ వచ్చేసి ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ మీదనే ఫోకస్ అయి ఉంటుంది. ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం, దాని ద్వారా ట్రాన్స్మిట్ చేయడం, దాని ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇది దీని యొక్క ఈ టాటా పవర్ యొక్క మెయిన్ వర్క్ వచ్చేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం, ట్రాన్స్మిట్ చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం. ఇది ఈ కంపెనీ యొక్క సెగ్మెంట్స్ వచ్చేసి చూస్తే కనుక జనరేషన్, రెన్యూవబుల్స్, ట్రాన్స్మిషన్ అండ్ అలాగే డిస్ట్రిబ్యూషన్ అనమాట. జనరేషన్ సెగ్మెంట్ కింద చూస్తే కనుక హైడ్రో ఎలక్ట్రిక్ సోర్సెస్ అండ్ అలాగే థర్మల్ ఎలక్ట్రిక్ సోర్సెస్ నుండి థర్మల్ ఎలక్ట్రిక్ సోర్సెస్ నుండి పవర్ అనేది జనరేట్ చేస్తారన్నమాట. హైడ్రో ఎలక్ట్రిక్ సోర్సెస్ అంటే పవర్ ఎలక్ట్రిసిటీ వాటర్ ద్వారా, అలాగే థర్మల్ ఎలక్ట్రిసిటీ అంటే గ్యాస్, కోల్, ఆయిల్ ఇలా అనమాట. వీటి ద్వారా పవర్ని జనరేట్ చేస్తారు అనమాట ఈ జనరేషన్ సెగ్మెంట్లో. అలాగే మనం రెన్యూవబుల్ సెగ్మెంట్ చూసాం కదా, ఆ రెన్యూవబుల్ సెగ్మెంట్ చూస్తే కనుక విండ్ ఎనర్జీ నుండి అలాగే సోలార్ ఎనర్జీ ద్వారా, ఈ విండ్ ఎనర్జీ ద్వారా, సోలార్ ఎనర్జీ ద్వారా పవర్ని జనరేట్ చేస్తారన్నమాట. సో అదేవిధంగా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్లో పవర్ని రీటైల్ కస్టమర్స్కి, ఎవరైతే రీటైల్ కస్టమర్స్ యూజ్ చేస్తారో వాళ్ళకి ఈ పవర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు, దాని ద్వారా ట్రాన్స్మిషన్ చేస్తారన్నమాట. దీని యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ వచ్చేసి ద టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ అనమాట. మేనేజింగ్ డైరెక్టర్, ఈ టాటా పవర్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి డాక్టర్ ప్రవీర్ సిన్హా. ఈ కంపెనీని 1919 సంవత్సరంలో ఇయర్లో ఫౌండ్ చేశారు. ఎన్ఎస్సిలో మనం ఇప్పుడు ఎన్ఎస్సిలో ఏదైనా ఒక స్టాక్ బ్రోకరేజ్ అప్లికేషన్స్లోకి వెళ్ళి దీని సింబల్ చూస్తే కానీ ఎన్ఎస్సిలో TATAPOWER టాటా పవర్గా ఉంటుందన్నమాట. ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఇప్పుడు ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే లాస్ట్ 6 months నుంచి, లాస్ట్ 1 year నుంచి చూస్తే కనుక డిసెంబర్ 2020, మార్చ్ 2021, జూన్ 2021, సెప్టెంబర్ 2021, నౌ డిసెంబర్ 2021 చూస్తే కనుక ప్రమోటర్స్ వచ్చేసి 46.86%, అంటే ఇంటర్నల్ స్టేక్ హోల్డర్స్, ఆ కంపెనీ యొక్క మెయిన్ స్టేక్ హోల్డర్స్ వచ్చేసి 46.86%గా ఉన్నారు. రీటైల్ కస్టమర్స్ అండ్ అలాగే అదర్, అంటే రీటైల్ షేర్ హోల్డర్స్, ఎవరైతే ఇప్పుడు నాలాగా రీటైల్ షేర్ హోల్డర్స్ ఒక్కొక్క షేర్ని కొంటారు, మినిమం చిన్న షేర్, అలాంటి వాళ్ళు వచ్చేసి 26.95% ఉన్నారు. అదర్స్ వచ్చేసి 10% ఉంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి 10.84% ఇన్వెస్ట్ చేశారనమాట ఈ కంపెనీలో. మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి 4.48%గా ఉంది. అంటే మ్యూచువల్ ఫండ్స్ 4.48%గా ఉంటే మొత్తం అందులో ఎక్కువ ఏ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారో చూద్దాం అనమాట. టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టెడ్ అంటే ఇందులో మొత్తం 4.48%గా ఉంటే అందులో ఆ 4.48%లో కూడా ఎవరు ఎక్కువ పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేశారో చూద్దాం. అందులో సుందరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాంటేజ్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ అనే కంపెనీ వచ్చేసి 4.40 ఇన్వెస్ట్ చేస్తే 4.40%. ఎడెల్వైస్ మిడ్ క్యాప్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్, ఈ కంపెనీ వచ్చేసి 3.58% ఇన్వెస్ట్ చేస్తారు. బిఎన్పి పరిబాస్ ఆర్బిట్రేజ్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ వచ్చేసి 3.12గా ఉంటే ఎల్ఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ వచ్చేసి 2.75. అంటే ఈ 4 కంపెనీలు ఈ టాటా పవర్ని అంతగా ట్రస్ట్ చేశాయన్నమాట. సో ఆ రేంజ్లో ట్రస్ట్ చేయడం వల్ల వీళ్ళు ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు, బట్ వేరే కంపెనీలో కూడా ఇన్వెస్ట్ చేసింటారు, బట్ దీన్ని 4%, 3%, 2.75%గా ట్రస్ట్ చేశారనమాట ఈ 4 కంపెనీలు వచ్చేసి. అండ్ అలాగే ఈ కంపెనీ యొక్క మెయిన్ ఇన్కమ్ సోర్సెస్ వచ్చేసి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడంలో ఈ కంపెనీ 64.5% ఉందన్నమాట. 14% సోలార్ ప్యానెల్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తే విండ్ ఎనర్జీ ద్వారా 8% ఉంది. అలాగే హైడ్రో ఎలక్ట్రిసిటీ ద్వారా 7% ఉంటే వేస్టేజ్ని ప్రాసెస్ చేయడం ద్వారా ఈ కంపెనీ వచ్చేసి 3% ఉంది. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ పాయింట్లో పెట్టేందుకు స్ట్రాంగ్ కంటెండర్గా ఉంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఫ్యూచర్లో హై ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీ టాటా పవర్ అయ్యే అవకాశం అయితే చాలా ఉందన్నమాట. ఈ కంపెనీ యొక్క కోర్ బిజినెస్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం, దాని ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసి ట్రాన్స్మిట్ చేయడం అనమాట. సో ఈ మెయిన్ దీనివల్ల ఏమవుతుందంటే ఈ కంపెనీ అనేది ఎలక్ట్రిసిటీ ద్వారా, కాబట్టి ఎలక్ట్రిసిటీ లేకోకుండా మనిషి అనేవాడు తన డే టు డే ప్రాసెస్ని, లైఫ్ని లీడ్ చేయలేడు. సో ఇదేమవుతుందంటే ఈ కంపెనీ అనేది ఫ్యూచర్లో సస్టైన్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది. అలాగే ఈ కంపెనీ యొక్క డెట్ ఈక్విటీ రేషియో తీసుకుంటే 1.22గా ఉందన్నమాట. డెట్ ఈక్విటీ రేషియో వచ్చేసి 1:1.22గా ఉంది. ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఫ్యూచర్లో వచ్చేసి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే చాలా ఉంది.
ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.